హాయ్ ఫ్రెండ్స్. దమ్మపద దమ్మపదలో మనము చక్కటి కథ ఒకటి వినబోతున్నాం. అందులో ముఖ్యమైన సూత్రాన్ని అనుసరించి బీ క్విక్ టు డూ గుడ్, అంటే అభ్యుదరేద కళ్యాణి, మంచి పనులు చేయడానికి వేగరపడాలి, తొందరపడాలి అని. అయితే మనసు ఎప్పుడు కూడా ఏమంటుంది? రేపు చేద్దాంలే అంటుంది, వాయిదా వేస్తుంది. దేనికి తొందర? రేపు చేయొచ్చు కదా అంటుంది. ఆ రేపు అనేది ఎప్పుడూ రాదు. మనుషులు ఏం చేస్తారు? వాయిదా వేస్తూ ఉంటారు. ఏదైనా మంచి పని చేయాలంటే వాయిదా వేస్తారు. రేపు చేద్దాంలే అంటారు. ఆ రేపుకి వాయిదా వేయటం అనేది వలన అది ఎప్పుడుకి ఆ వాయిదా పడుతూనే ఉంటుంది. దానివలన ఏం జరుగుతుంది? మనకి అభ్యాసం అయిపోతుంది. ఏమని? ఆ పని ఎప్పటికీ చేయలేకుండా అయిపోతుంది. మంచి చేద్దామని ఎప్పుడూ అనుకున్నాను, కానీ చేయలేకపోతున్నాను అని. ఈరోజు మీరు వాయిదా వేస్తే మీకు వాయిదా వేసే అలవాటు నేర్చుకుంటున్నట్టు. ఈరోజు మీరంటారు రేపు అని. దానివలన జీవితంలో ఒక సమస్యని క్రియేట్ చేసుకున్నట్టు. లైఫ్ స్టైల్‌లో ఒక సమస్యని క్రియేట్ చేసినట్టు. ఎందుకంటే రేపు అనేది ఎప్పుడొస్తుంది? రేపు ఈ రోజుగానే వస్తుంది. మళ్ళీ అలవాటు కొద్దీ ఏమంటాం? రేపు చూద్దాంలే అంటాం. దీనికి ఒక చక్కని కథ ఒకటి మనకి చెప్తున్నాను. అంటే వాయిదా వేసే మనస్తత్వం యొక్క కథ. మంచి పని చేయటానికి తొందరపడాల్సింది తర్వాత అంటుంది. అయితే ఇది చాలా పురాతన కథ. ఒక మనిషి దేవుణ్ణి పూజ చేస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు పూజ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. "ఏదో ఒకటి అడగవయ్యా" అని అడిగాడు ఆ దేవుడు. ఈయన అన్నాడు, "ఏదో ఒకటి ఇవ్వండి. మీరు ఇచ్చేది ఎలా ఉండాలంటే, నా కోరికలన్నీ నేను కోరుకుంటే అది తీరేలాగా ఇవ్వాలి. ఎందుకంటే మిమ్మల్ని చాలా సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నాను. నేనేది అడిగితే అది ఇమ్మీడియేట్‌గా ఆలస్యం లేకుండా పూర్తయిపోవాలంట." దేవుడు ఏం చేశాడంటే ఒక ఆలుచిప్ప ఇచ్చాడు. సీషెల్ అంటారు దాన్ని. చాలా అందంగా ఉంది. ఆ యొక్క సీషెల్లు ఆలుచిప్ప ఎంత బావుందంటే చాలా బావుంది. అంటే అతనేమన్నాడు, సరే అడుగు" అన్నాడు. "నువ్వేదైనా అడుగు. దేవుడిచ్చాడు. ఇచ్చి ఏమన్నాడంటే, "అడుగు ఏదో ఒకటి. ఇమ్మీడియేట్‌గా నీకిస్తుంది. ఇన్‌స్టంట్ కాఫీలాగా ఇమ్మీడియేట్‌గా ఇచ్చేస్తుంది. అది నీ కోరికలు తీరుస్తుందన్నాడు." వెంటనే అతను కోరుకున్నాడు. చాలా ఆనందపడ్డాడు. అతను పెద్ద ఇల్లు కావాలన్నాడు. వెంటనే వచ్చేసింది. ఈ ఈ ఈ బ ఈ ఇంటిలో ఈ యొక్క ప్రసాదం లాంటి ఈ ఇంటిలో అందమైన స్త్రీలు కావాలన్నాడు. వెంటనే వచ్చేసారు. చక్కటి ఆహారం కావాలి అన్నాడు. మంచి ఫుడ్ కావాలి అన్నాడు. వచ్చేసింది. ఆ రోజు నుంచి అతని జీవితం చాలా లగ్జరీగా, హ్యాపీగా జరిగిపోతుంది. ఒకరోజు అతను డిస్టర్బ్ అయిపోయాడు. ఒక సన్యాసి వచ్చాడు. అతను ఏంటి అంటే ఊరూరా తిరుగుతూ వచ్చే సన్యాసి. సన్యాసి అలా ఊరూరుతూ తిరుగుతూ వచ్చి ఇతని దగ్గరకొచ్చాడు. అతనేమన్నాడంటే, "నేను మీ గురించి విన్నాను. మీ మీ రహస్యం గురించి నాకు తెలుసు. అది పెద్ద విషయమేం కాదు. నేను కూడా దేవుణ్ణి చాలా సంవత్సరాలు పూజ చేశాను. నువ్వా గృహస్థువి. నేనేమో సన్యాసిని. కానీ ఆయన నా పట్ల ఎంతో కరుణ కలిగి ఉన్నాడు దేవుడు. నీ దగ్గర ఉన్న ఆలుచిప్ప కన్నా పెద్ద ఆలుచిప్ప ఇచ్చాడు. సీషెల్ ఇచ్చాడు. పెద్దది బిగ్ సీషెల్ ఇచ్చాడన్నాడు. చూడు నా దగ్గర ఎంత పెద్దదుందో. నీ దగ్గర ఉన్నదానికన్నా డబుల్ ఉంది సైజు" అన్నాడు. అనేసరికి అతను, "ఆహా! అలాగా" అన్నాడు.
ఆ మంక్ ఏం చెప్పాడంటే, ఆ సన్యాసి ఏం చెప్పాడంటే, "నువ్వు అడిగితే నువ్వు అడిగింది ఇస్తుంది. కానీ నా దగ్గర ఉన్నదాన్ని అడిగితే డబుల్ ఇస్తుంది. ఒక ప్యాలెస్ అడిగితే నువ్వు ఒక ఇల్లు అడిగావు, ప్యాలెస్ అడిగావు. నీకు ఒకటే వచ్చింది. ఇది మాత్రం 2 ఇస్తది నీకోసం. ఏది అడిగినా అది డబుల్ ఇస్తుంది." అనేసరికి ఆ మనిషికి అత్యాశ పుట్టింది. తనకు ఏదడిగితే అది ఇమ్మీడియేట్‌గా ఇస్తున్నటువంటి చక్కటి సౌకర్యాన్ని, కోరుకున్నది ఇచ్చేదాన్ని సౌకర్యాన్ని నా ఆ ఇచ్చేది ఒకేసారి 2 సార్లు వచ్చేస్తుంది అనేసరికి అతనికి దురాశ వచ్చేసింది. అత్యాశ వచ్చేసింది. తన దగ్గర ఉన్న ఆ యొక్క ఆలచిప్ప సాల్వ్. 2 సార్లు అడిగితే 2 సార్లు ఇస్తుంది. 3 సార్లు అడిగితే 3 సార్లు ఇస్తుంది. ఆ సమస్యే లేదు. కానీ అతని అత్యాస వలన అతను గుడ్డివాడైపోయాడు. ఆ అత్యాస వలన అతను గుడ్డివాడైపోయాడు. ఏం చేస్తున్నాడో ఏంటో తెలియలే. అతనికేమైంది? ఆ యొక్క దాని పట్ల తొందర ఎక్కువైపోయింది. ఇంకా సరే అది ఒకటడిగితే 2 ఇస్తుంది, 2 అడిగితే 4 ఇస్తుంది, 4 అడిగితే 8 ఇస్తుంది అనేటువంటి ఆలోచన వచ్చేసింది. అయితే ఆ మంక్‌కి చెప్పాడు. ఆ సన్యాసికి చెప్పాడు. "నువ్వు ఆ సన్యాసివి. నువ్వు ఈ యొక్క ప్రపంచాన్ని త్యజించావు. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఆలచిప్ప నాకివ్వు. నా దగ్గర ఉన్నదాన్ని నీకిస్తాను. నా దగ్గర చిన్నది ఉంది గదా! అది ఇచ్చేస్తానన్నాడు. ఈ చిన్నది నీకు సరిపోతుంది. నేనంటే ఆ గృహస్థుని నాకు చాలా అవసరాలుంటాయి" అని. చూడండి ఇది దేవుడిచ్చిన దాన్ని ఆ! చక్కగా అతను ఉంచుకొని చక్కగా ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఇస్తున్న దాన్ని వదులుకోవడానికి సంసిద్ధపడ్డాడు. సరే, ఎక్స్‌చేంజ్ అయిపోయింది. ఒకళ్ళది ఒకళ్ళు మార్చుకున్నారు. తెల్లవారి పొద్దున్నే లేసి చక్కగా స్నానం చేసి ఆ పూజ చేశాడు. పూజ చేసిన తర్వాత ఆ యొక్క ఆల్చిప్పని అడిగాడు. "నాకు ₹1,00,000 కావాలి" అన్నాడు. అప్పుడు ఆల్చిప్ప మాట్లాడటం మొదలెట్టింది. "1,00,000 ఎందుకు? 2,00,000 ఇస్తాను తీసుకో" అంది. అతను చాలా ఆనందపడ్డాడు. ఓకే. మంచిది, 2,00,000 ఇవ్వు అన్నాడు. మళ్ళీ వెంటనే ఆల్చిప్ప ఏముంది, 2,00,000 ఎందుకు? 4,00,000 ఇస్తాను అన్నది. కొంచెం ఆశ్చర్యమేసింది. డిస్టర్బ్ కూడా అయ్యాడు. సరే, 4,00,000 4,00,000 4,00,000 ఇవ్వు అన్నాడు. 4,00,000 ఎందుకు? 8,00,000 ఇస్తాను. ఈ విధంగా ఇస్తాను అని అంటుందే తప్ప ప్రామిసు వాగ్దానం చేస్తుంది గానీ ఒక చిల్లి గవ్వ రాలే. అదే దేవుడిచ్చింది ఇమ్మీడియేట్‌గా. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏం కావాలంటే అది ఇచ్చేస్తూ ఉండేది. ఈ అరే బాబోయ్! మోసపోయానే నేను. ఎక్కడ ఉన్నాడు ఆ సన్యాసి అని పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఆ ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున. అప్పటికే ఆ మనిషి, ఆ యొక్క సన్యాసి ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఇది ఎంత విషయం చూడండి ఎలా జరిగిందో. హ్మ్. మనసు చేసే పని అది. ఆ యొక్క సముద్రపు ఆల్చిప్ప ఏంది సీషెల్లు అది ఆ సన్యాసి ఇచ్చింది టక్కరది. నథింగ్ బట్ మైండ్. మైండ్ ఎలా పనిచేస్తుందో ఆ ఆల్చిప్ప కూడా అలాగే పనిచేస్తుంది. ఆ సన్యాసి ఇచ్చిన ఆల్చిప్ప. వాగ్దానం చేస్తుంది తప్ప అది రేపు అని. ఈరోజు కాదు రేపిస్తాను అని అంటుంది. ఆ రేపు ఎప్పుడు రాదు. ఎప్పుడు రాదు. నెమ్మదిగా ఆశ జీవితం అంతా అలా ఆశపడుతూ ఇప్పుడు వస్తుంది, రేపొస్తుంది అది ఎదురు చూస్తూ అయిపోతుంది. వెయిట్ చేస్తూనే ఉంటాం. ఈ లోపల మరణం ఆసన్నం అవుతుంది. ఏ ఆశ కూడా తీరదు. కాబట్టి మనసెప్పుడూ మంచి చేయడానికి భయపడుతుంది. మంచి చేయాలంటే ఇప్పుడే చేయండి. అభిద్యరేద కళ్యాణే. మంగళదాయకమైన పనులు శీఘ్రంగా చేయాలి. వెంటనే చేయాలి. త్వరగా చేయాలి. అది అక్కడున్న విషయం. థాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్ మై మాస్టర్స్. బాయ్ బాయ్. మరో కథతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.